నమస్తే, వెల్కమ్ టు HM24. మేదపల్లి గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి పట్లోల లలితమ్మ మాట్లాడారు. గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు మరియు మీ యొక్క ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి చేస్తామన్నారు. అణిచివేత ఎంతధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం, హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. మీ పేరు? లలితమ్మ. అబ్బాయి, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. నమస్కారం సార్. నమస్తే సార్. మీ పేరు? సంగమేశ్వర్. సంగమేశ్వర్ గారు, చెప్పండి, ఈ ఊర్లో మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? మీ మద్దతు తెలుస్తారు. వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, సిసి రోడ్స్ కానీ ఇంతకు ముందు కూడా చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. మళ్ళీ ప్రజలకు అనుకూలంగా ఉండి ఎల్లవేళలా సహకరిస్తాం, డెవలప్మెంట్ చేస్తాం. ఇంతకుముందు కూడా సిసి రోడ్ వేసినాం, అంగన్వాడీ బిల్డింగ్ కట్టించినాం మా పీరియడ్లోనే. టోటల్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మా పీరియడ్లోనే కంప్లీట్ చేసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కంప్లీట్ చేసినాం, మేమే కంప్లీట్ చేసినాం. ప్రతి ఒక్కటి కూడా పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ అన్నీ కూడా, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చినాం. ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ? మేజర్ వాటర్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు కానీ, మళ్ళీ కాంగ్రెస్ పెన్షన్స్, రేషన్ కార్డ్స్ ఆల్రెడీ కొత్త ఇచ్చేసినాం, కూడా ఇంకా కూడా చేయగలుగుతాం. పెన్షన్స్, కొత్త పెన్షన్స్, మా రైతు బంధు, మన కళ్యాణ లక్ష్మి అన్నీ కూడా చేయగలుగుతాం. పబ్లిక్ వెళ్తున్నాం, చేస్తున్నాం కూడా, ఇంకా కూడా చేస్తాం. ఇక్కడున్న మీ గ్రామస్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ప్రత్యేక పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి మీకే ఎందుకు ఓటేయాలని ప్రజలు అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలు ఒకవేళ మీరు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ప్రత్యర్థి పార్టీ కానీ ఇంకెవరైనా సరే మీకు గ్రామస్తులు అడిగినప్పుడు మీకే ఓటు ఎందుకు వేయాలన్నప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? అన్నీ డెవలప్మెంట్ చేస్తున్నాం, ప్రజలు ఉంటున్నాం, అధికార పార్టీలు ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తాం, ఇంకా కూడా చేస్తాం. అందు గురించనే పార్టీలకు అతీతంగా మాకు ఓటేయాలని చెప్పేసి అడుగుతున్నాం. గవర్నమెంట్ మాదుంది, రేవంత్ రెడ్డి గారు సీఎం ఉండు కాబట్టి గవర్నమెంట్ మాదుంది. మాకు ఎంపీ సపోర్ట్ ఉంది, సురేష్ షెట్కార్ది. మండల్ ప్రెసిడెంట్ హనుమంతరావు పటేల్ గారి సపోర్ట్ ఉంది. వాళ్ళ సహకారంతో అన్ని ప్రజలకు అన్ని వేళలా సహకారం చేస్తాం. ఇక్కడ ఈ గ్రామంలో 50 సంవత్సరాల సంది కూడా నేను ఇక్కడ ఉన్నా. రాజకీయంలో 50 సంవత్సరాలు కూడా పబ్లిక్ సేవనే చేసింది నేను. ఇంకా కూడా పబ్లిక్ సేవ చేద్దామని మరి మా భార్య నిలబెట్టుడు అయింది ఎలక్షన్. కాంగ్రెస్ నాయకులు వారి కోడళ్ళు ఇక్కడ జెడ్పీటీసీగా ఉన్నారు, మరి వారి అబ్బాయి కూడా సర్పంచ్గా చేశారు. సో వారు వీరికి బలోపేతం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వారు సపోర్ట్ నిలుస్తారని కూడా చెప్పండి సార్. మీరు ఏ రకంగా వీళ్ళని బలోపేతం చేస్తున్నారు? నమస్తే. నా పేరు గాలయ్య. ఓకే. నేను గత 50 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మా అబ్బాయి సర్పంచ్ చేసాము, మా కోడలు జడ్పీటీసీ చేసాము. మేము అందరికీ పబ్లిక్ అందుబాటులో ఉండి అందరికీ సేవలు చేసే బాధ్యత మనం చేస్తాం సార్. ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా పబ్లిక్ తీసుకుపోయి సహకారం చేస్తాం. వాళ్ళకి ఎల్లవేళలో గ్రామంలోనే ఉండి వాళ్ళ సమస్యలు ఏమొచ్చినా తీర్చగలం. పట్లోల లలితమ్మ, మా ఊరు మేదపల్లి, మాది కత్తెర గుర్తు. అందరికీ సేవ చేయాలని నిలబడ్డాం. మాకు ఓటేసి గెలిపించాలి.